దేవతలా కాపాడేవమ్మా. రా బోన్విటా కల్పిస్తాను. బోర్నవిటాలు గుమ్మిడాయలు ఏమిటమ్మా? ఏమైనా కజ్జికాయలు జిలేబీయో జీడిపప్పు పాకం లాంటి వాళ్ళేవా? ఏమిటన్నయ్య గారు ఆ కోరికలు? ఏదో కడుపుతో ఉన్న ఆడదాన్లా అలా అడుగుతున్నారేమిటి? కడుపుతుంటే అడగత్తా? అవును, నెల తప్పినప్పుడే ఇలాంటి కోరికలు పుడుతూ ఉంటాయి. అయితే నాకదే. నీకా? అదే దానికి. ఏమ్మా నువ్వు నెల తప్పిన సంగతి పిన్ని గారితో చెప్పలేదా? అయ్యో ఎందుకమ్మా భయం? ఏదో పరీక్ష తప్పినట్టు అప్రాలు నెలగా తప్పావు. చెప్పు. పిచ్చి తల్లి, ఇంత సంతోషించాల్సిన విషయం ఎవరైనా దాచుకుంటారా? ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే ఉన్నా సేపు. నా కొడక గదిలోకి వెళ్ళాక బంచాడకపోతే చూడు. ప్రేమ ఇదిగోనమ్మా నిరంజన బాబా ప్రసాదం. ఇది తింటే పండు లాంటి బిడ్డ పుడతాడు. తినమ్మా. వద్దనకూడదమ్మా. అలాగే ఉంటుంది తల్లి. ఇది వేపాకుతో చేసింది. ఈ ప్రసాదం రోజు పిల్లాడు ఆడుకునే బంతి సైజు మింగావంటే భూగోళం అంత కొడుకు పుడతాడు. పాపం ఇంత మంచి మనిషికి జబ్బేమిటో ఒకసారి మన డాక్టర్ గారికి చూపించాలరా. జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు. కాదండి, ఇలాంటి జబ్బుకి మామూలు డాక్టర్ కాదు, పశువుల డాక్టర్ చూపించాలి. తిండిపోతున్నాయి అలా. పంది కుక్కలో నువ్వు మెక్కడం కోసం నువ్వు నెల తప్పిందని చెప్తావా? వారిని ఎంకమ్మా, మనం ఎన్ని వ్యధవేషాలు వేసినా ఈ బారెడు కడుపు కోసం కదరా, అందుకని కడుపు వచ్చిందని చెప్పా. భగవంతుడు దయ వల్ల మన వేషాలు బయటపడకుండా ఉంటే ఈ 9 నెలల టోటల్ గా ఫుడ్ సెంటర్ పంట వాళ్ళదే. రామగారండి, ఇవ్వనండి కారపూస కజ్జికాయలు, మీకు స్పెషల్ గా మామిడికాయలు. ఆహా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. రేపు మీ అమ్మగారితో బాదం హల్వా బిళ్ళ కుడుములు చేసి పంపించమంటే, లేకపోతే అమ్మాయి ఆరోగ్యం పాడైపోతుంది. మర్చిపోకరై. ఏంటలా స్టోన్ దగ్గర నిలబడ్డావు? పో బయటికి. తినండి. కడుపు నీ కాదు మావయ్యా, నాకు. ఏటండి అమ్మాయి గారు బంగారు లాంటి కజ్జికాయ కింద పడతారు? ఏమీ కాదు, నాకమ్మాయే పుడుతుంది. దానికి అన్నపూర్ణమ్మ గారి పేరే పెట్టుకుంటాను. విన్నావురా? మాటలు కాదండి, లోపలికి పదని నిజం తెలుస్తుంది. నడు. బంగారం లాంటి మాట చెప్పావు పిచ్చి తల్లి. అరే ఆంటీ, రండి రండి. మావయ్య గారితో కబుర్లో పడి మిమ్మల్ని గమనించదే లేదు. సారీ. కజ్జికాయలు బాగున్నాయమ్మా, అది కనుక్కున్నానే వచ్చాను. కజ్జికాయల ఇవి కజ్జికాయల. నేను నమ్మును అమృత కుడుములు మమతల పిల్లలోనండి. ఓకే పూర్ణమ్మ గారు, నా సర్వీస్ లో ఇంత గొప్ప కాయలు ఎక్కడ చూడదంట నమ్మండి. అయినా మీ చేతితో చేసిన కజ్జికాయలు బాగుండలేదనే వెధవను పశువు అనైనా అనాలి, లేదా మన పని మనిషి చిట్టి అనైనా అనాలి. బాగా చెప్పావమ్మా. చింతగా పచ్చడి చేస్తాను, పంపిస్తాను. కడుపు నిండా తినండి. ప్రేమ, ముఖ్యంగా నువ్వు. అభిమానం అంటే ఇది. మీరెళ్ళండి. వస్తాను. నా థాట్ కరెక్ట్ అయితే ఈ పాటికి దొడ్లో చిట్టికి పగులుతుండాలరా. చూడు. పిలిచారా మేడం?